పరిగి పోయిండు, ఎలక్షన్లకు మాట్లాడి తనిపోయిండు. ఎలక్షన్లలో ఎవరమైనా వస్తే ఏం చెప్తామమ్మా? ఏమైనా ఎవరమైనా ఇగో మేము గీ పని చేసినాం, ముంగడికి గీ పని చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని అడుగుతాం, అంతేనా కాదా? నేనేం చెప్పినా ఇగో మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాము, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, 10,000 రైతు బంధు ఇచ్చినాము, బాయికాడ కరెంటు మంచికి ఇచ్చినాము, 1,67,000 ఉద్యోగాలు ఇచ్చినాము, బతుకమ్మ చీరలు ఇచ్చినాము, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాము, మిమ్మల్ని కాపాడుకున్నాం, మాకు ఓటేయండి, మంచిగా పని చేస్తాము అంటున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఊర్లలోకి పోతే మొన్న నిజామాబాద్ పోయిండు, ఇవాళ రంగారెడ్డి జిల్లా పరిగికి పోయిండు, అదేవిధంగా నల్లగొండ మిర్యాలగూడ పోయిండు. యాడికి పోయినా ఏమంటుండు? ఆయనకు చెప్పుకుంటందుకు ఏం లేదు. ఏం చెప్పాలి? నేను 2 లక్షల ఉద్యోగాలు ఎగబెట్టినా, 2,500 మహాలక్ష్మి ఎగబెట్టినా, అవాతాతలకు 4,000 ఎగబెట్టినా, దేవుని మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ ఎగబెట్టినా, ఇవే చెప్పాలి కదా. అవి చెప్పలేక అడ్డగోలుగా కేసీఆర్ గారి మీద నోరు వారేసుకుంటుండు. ఏమన్నంటే కేసీఆర్ను నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు, కేసీఆర్ నీ లాగులో తొండలు దొరుకుతా అంటాడు, కేసీఆర్ నీకు బేడీలు వేస్తా అంటాడు, కేసీఆర్ నీ కళ్ళ గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చెల్లే? అది ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 1 కోటి ఎకరాల మాగాని చేసిండు, దవాఖాన్లు కట్టిండు, జిల్లాలు చేసిండు. నీకు చేతనైతే కేసీఆర్ కంటే మంచిగా పని చేయి, కేసీఆర్ కంటే మంచిగా చేయి. కేసీఆర్ను పట్టుకొని ఆ రకమైన భాష తిడితే మీరు ఎవరైనా ఒప్పుకుంటారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ భాష మంచిదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే రేపు మన పిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? రాజకీయాలు ఇట్లుంటాయి, ఇంత హీనంగా ఉంటే రేపు ఎవరైనా పిల్లలు రాజకీయాల్లోకి వస్తారా? ఇంకా అంటుండేనయ్యాలా కేసీఆర్ మనోడు కాదట. ఏం చెప్పాలి? అసలు కేసీఆర్ 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆర్ జై తెలంగాణ అన్ననాడు రేవంత్ రెడ్డి ఆడున్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుకుంటా లేడు కాళ్ళకాడ. జై తెలంగాణ అని మనమంటే ఈయన జై సమైక్యాంధ్ర అనుకుంటే చంద్రబాబు వెనుక తిరగలే. ఎవర్రా జై తెలంగాణ అంటుండని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టుకొని బయలుదేరిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మనోడు కాదు అంటాడు. ఇది ఎట్లున్నదంటే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందట. రేవంత్ రెడ్డి కథ ఎంత దుర్మార్గం అంటే ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఏదో ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఎంతసేపు మేమేమైనా మా కేసీఆర్ పెట్టిన స్కీమ్లు ఏమైనాయి? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది, చెరువులలో చేపలు పోతలేవు, గొల్లలో గొర్రె పిల్లలు ఎత్తలేవు, మా దళితులకు దళిత బంధు బంద్ అయింది, బాయికాడ కరెంట్ చక్కగా వస్తలేదు, ఎరువు బస్తాలు దొరుకుతలేవు అని మేమంటే డైవర్షన్ టాక్టిక్స్. అరే 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఏమైనా తిట్టుడు, రోత మాటలు మాట్లాడు, తొండి మాటలు మాట్లాడు తప్ప నిజాయితీగా ఇవాళ ఒక్కటి కూడా చేసింది లేదు. చివరికి కేసీఆర్ గారిని పట్టుకొని మనోడు కాదు అంటాడు. అసలు నువ్వు కదా తెలంగాణ ద్రోహివి, నువ్వు కదా ఆంధ్రులకు సద్దులు మోసినోనివి, నువ్వు కదా కేసీఆర్ ప్రభుత్వానికి పడగొట్టాలని ఒక ఎమ్మెల్యేను 50 లక్షల రూపాయలు ఇచ్చి కొంటూ పట్టవగలు దొరికిన దొంగవు కదా రేవంత్ రెడ్డి. ఆంధ్రులకు సద్దులు మోసింది నువ్వు, తెలంగాణకు ద్రోహం చేసింది నువ్వు. కానీ ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది ఇలా రేవంత్ రెడ్డి తీరు. బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ తట్టెడు మట్టి దవ్వలే. గా పాలమూరు పూర్తి చేస్తే నువ్వు పోయిన రంగారెడ్డి జిల్లాకు ఇవాళ నీళ్లు రాకపోతుండేనా? 2.5 ఏళ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినవు, మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజలకు ద్రోహం చేసినవు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతుంటే గాఢ ముత్తమంతా ఇంట్లో పర్వేస్తే రిపేర్ చేసుకుంటాం. ఆ చిన్న రిపేర్ చేయకుండా 2.5 ఏళ్లకెళ్ళి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు. ఈ రకంగా ఒకటి మోసం. ఈయన ప్రయత్నం ఏంది? ఆంధ్రోళ్ళు ఇవాళ గోదావరి నీళ్లను నల్లమల్ల సాగర్కు మళ్లించే కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ నీళ్లను కిందికి వదిలి పెడితే ఆయన చంద్రబాబు నాయుడుకు, ఆయన గురువుకు గురుదక్షిణ చెల్లించే ప్రయత్నం.
కేసీఆర్ ఏమో సుక్కను ఒడిసి పట్టిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ నీళ్లను ఒడిసి పడితే రేవంత్ ఏమో కిందికి ఆంధ్రాకు విడిచిపెడుతున్నాడు. ఆయన గురువు చంద్రబాబు నాయుడుకు గురు దక్షిణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ద్రోహి ఆ రేవంత్ రెడ్డి కేసీఆర్ను మనోడు కాదు అంటాడు. అవునా అమ్మ? ఇది నేనన్నా కేసీఆర్ మా తెలంగాణ జాతి పిత అని నేనన్నా. ఇవి ఒకటే బూతులు తిట్టుండు. తెలంగాణ తెచ్చిండు, తెలంగాణను చక్కగా తొవ్వలో పెట్టిండు. నీకేం కడుపు నొప్పి? నువ్వు అంతకంటే మంచిగా చేసే భాష అనిపించుకో. ఇవాళ నువ్వు గా పని శాత కాదు. ఎంతసేపు ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప ఈయనకి ఇంకేమొచ్చు? ఎవడు కుర్చీ గుంజుకుంటాడు అని చూసుడు, ఢిల్లీకి సంచులు మోసుడు. ప్రజలు బట్టది, రైతులు బట్టది, అక్కచెల్లెలు బట్టది, మా పిల్లలు బట్టది, మా కార్మికులు బట్టది. ఇవాళ ఎవరిని పట్టించుకున్నావు నువ్వు? ఏమన్నా మాట్లాడితే కేసులు. నేను గట్టిగా అడిగానే మొన్న నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచిండు. కేసీఆర్ని పిలుతాడు. ఇక పోలీసులు వాడుకొని రాజకీయం చేస్తుండు. ఎంతసేపు ఉంటారు పోలీసు వాళ్ళు? ఎంతకాలం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తావు? మాకేమన్నా భయమా? ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినాడే జైళ్ళలో పెట్ట కూడా భయపడలే. జై తెలంగాణ అని కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. నువ్వో లెక్కన రేవంత్ రెడ్డి, నీవో లెక్కన. నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా నిన్ను 4,000 పింఛన్ ఇచ్చేదాకా ఇడిచిపెట్టా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నా అక్క చెల్లెలకు 2,500 వచ్చేదాకా నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మా రైతన్నలకు రైతు బంధు అడగదాకా నిన్ను నిలదీస్తూనే ఉంటా.